న్యూస్ అహ్మదాబాద్ లండన్ ఎయిర్ ఇండియా దుర్ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని విస్తృత విచారణ చేపట్టడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం పనిచేస్తుందన్నారు. ఎయిర్ సేఫ్టీపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారాయన. ఉన్నత స్థాయి బృందంతో హోంశాఖ కార్యదర్శి, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్, ఐబీ స్పెషల్ డైరెక్టర్ను నియమించారు. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న విమాన ప్రమాద దర్యాప్తు మండలికి అతీతంగా ఈ కమిటీ స్వతంత్ర విచారణ జరుపుతుందని చెప్పారు. దుర్ఘటనపై విస్తృత కోణాల్లో కమిటీ సంపూర్ణంగా దర్యాప్తు చేస్తుందని అన్నారు. అన్ని భాగస్వామ్య పక్షాలు నిపుణులతో చర్చించి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. దీనికి 3 నెలలు గడువు విధించామన్నారు. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలోని బ్లాక్ బాక్స్ దొరికిందని తెలిపారు. దానిని డీకోడ్ చేస్తే అందులోని సమాచారాన్ని సమగ్ర స్థాయిలో విశ్లేషించగలమని చెప్పారు. బోయింగ్ 787 విమానాలపై ఇంకా ప్రత్యేక నిఘా ఏమైనా ఉంచాలా అని ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం మన వద్ద ఉన్న ఇలాంటి 34 విమానాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని డీజీసీఏని ఆదేశించినట్టు చెప్పారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. From the ministry, taking utmost seriousness of the incident, the Aircraft Accident Investigation Bureau, which was formed specifically to look into the accidents that happen around aircrafts, was immediately mobilized, and the GO team from the AIB, including మరోవైపు ఘటనకు సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్. ఇది ఎయిర్ ఇండియా విమాన పైలట్ నోటి నుంచి వచ్చిన చిట్ట చివరి మాటలు. ఇక తన చేతుల్లో ఏం లేదని, అంతా అయిపోయిందన్నట్టుగా పైలట్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి బదాతప్తా హృదయంతో పంపిన సందేశం. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరి క్షణాల్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన పైలట్ చివరి క్షణాన ఏం చెప్పారో తెలిపే ఆడియో సందేశం బయటకొచ్చింది. ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ సందేశం ఉన్న దీని నిడివి కేవలం 5 సెకండ్లు. ఏటీసీ తిరిగి స్పందించగా అక్కడ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏటీసీకి మేడే కాల్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఫ్లైట్ క్రాష్ అయింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అందిస్తారు. సంఖ్య 274కు చేరింది. 241 మంది ప్రయాణికులైతే 33 మంది ఆ విమాన ప్రయాణంతో ఎటువంటి సంబంధం లేని వాళ్ళు, కేవలం ఆ మెడికల్ హాస్టల్లో ఉన్నవాళ్ళు, ఆ మెడికల్ హాస్టల్కి సంబంధించి అందులో పనిచేసేవాళ్ళు, ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్ళు మరో 33 మంది ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. మనం చూస్తున్నాం, నిన్నటి వరకు మనం చూసాం అక్కడే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఆ బిల్డింగ్ పైనే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. నిన్నటి వరకు అక్కడ టెయిల్ పార్ట్ కూడా మనకు కనిపించింది. నిన్న అధికారులు వచ్చి ఆ టెయిల్ పార్ట్ను పూర్తిగా క్రేన్ల సాయంతో 2 క్రేన్లను తీసుకొచ్చి టెయిల్ పార్ట్ను పూర్తిగా తొలగించారు. సరిగ్గా ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ప్రదేశంలోనే విమానం పడిన తర్వాత విమానం ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఫ్యూయల్ అంతా ముందు వైపుకు ఎగజిమ్మింది. అందుకే అటువైపు నల్లగా 4 బిల్డింగులు కనిపిస్తున్నాయి. ఆ నల్లటి 4 బిల్డింగుల్లో ఉన్న వాళ్ళు కూడా దీని బారిన పడ్డారు. అందులో మొదటి బిల్డింగ్కి ఇంజిన్ వెళ్ళి గుద్దుకోవడంతో దానికి ఒక పెద్ద హోల్ కూడా పడింది దాని ముందు భాగంలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ల కిందే ఇంజిన్ పార్ట్స్, ఇతర భాగాలన్నీ కూడా పడి ఉన్నాయి. ఇంతకుముందు మనం చూపించాం వాటర్ ట్యాంక్తో సహా చూపించిన ఈ బిల్డింగ్ పైన ఎక్కడైతే విమానం క్రాష్ ల్యాండ్ అయిందో ఆ బిల్డింగ్ పైనే ఆ టైల్ పార్ట్ని తీసేశారు. నిజానికి పోలీసులు ఇక్కడ చాలా గోప్యంగా ఉంటూ ఉన్నారు. అధికారులందరూ కూడా చాలా గోప్యంగా ఉంటున్నారు.
టెయిల్ పార్ట్ని తీసేటప్పుడు మీడియా కంటపడకుండా తీయాలని వాళ్ళు ప్రయత్నించారు. కేవలం మనం ఉన్న ఈ ప్లేస్ నుంచి మాత్రమే ఆ టెయిల్ పార్ట్కి సంబంధించిన దృశ్యాలు, విమానం ఎక్కడ క్రాష్ ల్యాండ్ అయిందో ఆ బిల్డింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తున్న ప్రదేశం ఇదే. అయితే ఇది ప్రైవేట్ ప్లేస్ కావడంతో పోలీసులు ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ ఓనర్ని ఎవరిని రానివ్వద్దు అని వాళ్ళని బెదిరించి నిన్న మీడియానంతటినీ కూడా పంపించేశారు. దీనికి ఒక 50 మీటర్స్ రేడియస్లో మీడియాని ఎవరిని కూడా ఇక్కడికి అలౌ చేయకుండా మొత్తం పోలీసులు కార్డన్ చేశారు. నిన్న విమాన శకలాలను తొలగించిన భాగం అది. నిన్న విమానం తోక భాగాన్ని తొలగించేటప్పుడు కూడా మరో మృతదేహం అక్కడే కనిపించింది. బిగ్ టీవీ ఆ విషయాన్ని కూడా మనం లైవ్ తీసుకుంటున్నప్పుడే ఆ మృతదేహం ఒకటి కనిపించడంతో ఆ బాడీని కూడా అక్కడ నుంచి తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఒకవేళ ఆ పార్ట్ని పైకి క్రేన్ సహాయంతో లేపుతూ ఉంటే అక్కడ ఇంకా ఏం జరుగుతుందో అని అనుమానించిన పోలీసులు మీడియానంతటినీ కూడా కిందకి పంపించేశారు. ఇప్పుడు తోక భాగం తొలగించిన తర్వాత, విమానం టెయిల్ పార్ట్ తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్ మనకి ఇప్పుడు కనిపిస్తున్న విధంగా ఉంది. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, ఈ ప్రమాదంలో 274 మంది ఇప్పటివరకు చనిపోయారు కదా. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం జరిగిన ప్లేస్ని చూస్తారు కదా, ఇంకొంచెం మనం జూమిన్లోకి వెళ్దాం. ఇంకొంచెం మనం జూమిన్లోకి వెళితే మీకు అక్కడ ఒక గ్రీన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. అదిగో చూడండి ఒకసారి, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదేంటో తెలుసా, అదే సివిల్ హాస్పిటల్. కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది ఆ సివిల్ హాస్పిటల్. ఇప్పుడు అదే అందరూ భయపడుతున్నారు. ప్రమాదం ఇక్కడ జరిగింది. 274 మందిని పొట్టన పెట్టుకున్న దురదృష్టకర ప్రమాదం ఇక్కడ చోటు చేసుకుంది. ఒకవేళ ఇంకో 50 మీటర్ల దూరం అయితే నిజానికి అదిగో అదే సివిల్ హాస్పిటల్. ఆ సివిల్ హాస్పిటల్లో ఎంతోమంది, వందలాది మంది రోగులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. ఒకవేళ కొంచెం అటు ఇటు అయ్యున్నట్లయితే ఆ సివిల్ హాస్పిటల్పై విమానం ఏదైనా కొంచెం ముందుకు వెళ్తే ప్రమాద తీవ్రత వేరే రేంజ్లో ఉండేది. ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలన్నీ కూడా ఆ సివిల్ హాస్పిటల్లోని, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ సివిల్ హాస్పిటల్కి తరలించారు. ఆ పక్కనే ఉంది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. ఆ ల్యాబ్లో వారి డిఎన్ఏలను పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు కూడా విజయ రూపాని బాడీని కూడా గుర్తించలేకపోయారు. కేవలం ఇప్పటివరకు 19 మంది డిఎన్ఏ మ్యాచ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 200కు పైగా బాడీస్ని రికవర్ చేశారు. కేవలం మొత్తం అన్నీ కూడా ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన 241 మంది బాడీస్ని కూడా ఇంతవరకు రికవరీ చేయలేదు. మరో 33 మంది అదనంగా ఉన్నారు. అంటే చాలామంది మాడిపోయిన స్థితిలో కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. నిన్న ఈ విమాన టెయిల్ పార్ట్ని తొలగించిన తర్వాత వాటి కింద ఏమైనా మృతదేహాలు లభ్యమయ్యాయా అనే విషయాన్ని మాత్రం అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అంతేకాదు, ఈ టెయిల్ పార్ట్ని తొలగించిన తర్వాత ఆ ముందు వైపు ఉన్న ఇంజిన్ పార్ట్ ఎక్కడైతే పడిందో అవన్నీ కూడా శిథిరాల కిందే ఉన్నాయి. ఇటు బోయింగ్ ప్రతినిధులు, డీజీసీఏ ప్రతినిధులు అందరూ వచ్చి వాటిని పరిశీలించిన తరువాత మాత్రమే అక్కడ శకలాలను తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఆ శకలాలను తొలగించేటప్పుడు మరిన్ని మృతదేహాలు వాటి కింద నుంచి వెలుగు చూసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే 274 మిస్సింగ్, అందులో 200కు పైబడి మృతదేహాలను రికవరీ చేసుకున్నారు. ఇంకా చాలా మంది విషయం కనిపించకుండా పోయిన వాళ్ళ విషయం తెలియడం లేదు. కాబట్టి ఆ శిథిరాల కింద ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకవైపు పరిశోధన జరుగుతోంది కాబట్టి కమిటీ పరిశీలిస్తోంది. డీజీసీఏ ప్రతినిధులు, బోయింగ్ సంస్థ ప్రతినిధులు అందరూ పరిశీలిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆధారాల కోసం వాళ్ళు సేకరించుకుంటూ ఉంటారు. కాబట్టి అందుకు ఆ శిథిలాలను వెంటనే తొలగించడం లేదు. వన్స్ వాళ్ళ పరిశోధన పూర్తయిన తర్వాత ఆ శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకొంచెం వేగంగా మారుతుంటుంది. అప్పుడు ఇంకెన్ని బాడీస్ని వాళ్ళు రికవరీ చేసుకున్నారనే విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేవలం ప్రయాణికులు, విమానంలో ప్రయాణిస్తున్న మరణించిన ప్రయాణికుల సంఖ్యను మాత్రం అధికారికంగా వెల్లడిస్తున్నారు తప్ప మిగిలిన సంఖ్య విషయంపై మాత్రం కొంత గోప్యత పాటిస్తూ ఉన్నారు. ఇంతవరకు చెప్తున్నారు 274 కంటే ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇటు ఎక్స్గ్రేషియాకి సంబంధించి మల్లికార్జున ఖర్గే కూడా నిన్న ఈ బాధితులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ కూడా విమాన ప్రయాణికులతో పాటు ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులతో సంబంధం లేని మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇది హాస్టల్లో ఉన్నవాళ్ళు, హాస్టల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా అదే స్థాయిలో ఎక్స్గ్రేషియాని ప్రకటించాలని కోరుతున్నారు. సో ఇప్పుడు ఒకవైపు ఈ మృతదేహాలను వాళ్ళ బంధువులకు అప్పగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతూ ఉంది. డిఎన్ఏ టెస్టులు చేస్తూ ఉన్నారు. మరోవైపు విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. నిన్న బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన ఆడియో గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ సమయంలో పైలట్ చెప్తున్నారు మేడే కాల్ 3 సార్లు అనౌన్స్ చేశారు. మేడేని 3 సార్లు అనౌన్స్ చేశారు. నో పవర్, నో థ్రస్ట్ అని పైలట్ చెప్పాడు. గోయింగ్ డౌన్, విమానం కిందకి వెళ్ళిపోతుందని చెప్పాడు. సరిగ్గా ఇదే పాత్రలో ఇప్పుడు మనకు వస్తున్నటువంటి విమానం ఇదే పాత్రలో వచ్చింది. ఈ చెట్టును ఢీకొట్టింది. ఈ చెట్టును ఢీకొట్టిన తర్వాత ఈ చెట్టు కొమ్మలన్నీ కూడా ఇక్కడే పడిపోయాయి. ఈ బిల్డింగ్ ఓనర్స్
మనం చూడొచ్చు విమానం అదే పాత్ర. ఈ బిల్డింగ్ యజమానులు ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ సమయంలో మధ్యాహ్నం భోజనాలు చేసి అక్కడే పడుకున్నారంట. విమానం ఎంత కింద నుంచి వెళ్తుంది అనుకున్నారు. అయితే ఏమనుకున్నారంటే రోజు విమానాలు చాలా కింద నుంచే వెళ్తున్నాయి, ఏదో రోజు ఇక్కడ పడిపోతుందేమో, ఇంటి పైన పడిపోతుందేమో అని వాళ్ళు మామూలుగా అనుకుంటూ ఉండేవారు. ఆ రోజు మాత్రం ఇదిగో ఈ చెట్టు కొమ్మల పైనుంచే ఆ విమానం వెళ్ళడంతో ఈరోజు ఇంకా కింద నుంచి వెళ్ళింది అని అనుకుంటూ ఉన్నారు. అంతలోనే పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగింది, బిల్డింగ్ కూలిపోయిందా, విమానం పడిందని ఇటు పక్కకు వచ్చేసరికి ఇవన్నీ కూడా మంటలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ సమయంలో వీళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు, విమానం రోజు కంటే కింద నుంచి వెళ్తుంది, విమానం అక్కడే కూలిపోయిందని. పైలట్ చెప్పిన మాటలను కూడా ఇప్పుడు చెప్తున్నారు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. పైలట్ 3 సార్లు మేడే కాల్ని అనౌన్స్ చేశాడు. అంటే ఇంకా అత్యవసర పరిస్థితి, నో థ్రస్ట్ నో పవర్ అని. మరి ఇంజిన్లో పవర్ ఎందుకు ఆఫ్ అయిపోయింది? దీనిపైన ఇప్పుడు డీజీసీఏ దర్యాప్తు బృందాలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఇటు బ్రిటన్ నుంచి వచ్చిన బ్రిటన్ ఏవియేషన్ టీం కూడా వీటిపైన దర్యాప్తు చేస్తుంది. మరోవైపు బోయింగ్ టీం కూడా ఎందుకు డ్రీమ్ లైనర్ ఇలా క్రాష్ ల్యాండ్ అయింది, డ్రీమ్ లైనర్లో ఎందుకు 2 ఇంజిన్లు కూడా ఫెయిల్ అయిపోయాయి, ఎందుకు పవర్ ఆఫ్ అయిపోయింది అనే విషయం గురించి ఇప్పుడు పరిశోధన చేస్తున్నాను. అంతేకాదు మొత్తం డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా దగ్గర ఉన్న మొత్తం బోయింగ్ విమానాలన్నిటినీ కూడా ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు. అవి ఎగరటానికి సిద్ధంగా ఉన్నాయా, టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ బోయింగ్ విమానాల్లో ఏదైనా ఒక దశలో టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో చిన్న చిన్న లోపాలు తలెత్తుతున్నాయి అనే విషయం కనుక ఇప్పుడు తేటతెల్లమైతే మొత్తం ఇది బోయింగ్ విమానాలనే శంకించాల్సి ఉంటుంది, మొత్తం బోయింగ్ విమానాలనే ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో. బహుశా ఈ కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుంది అనేది మాత్రం మనం చూడాలి. సో ఇప్పుడు ఆ మృతదేహాల అప్పగింతకు సంబంధించి మళ్ళీ మనం మాట్లాడుకుంటే, మృతదేహాల అప్పగింతకు సంబంధించి ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. నిన్న ఉదయానికి 8 మృతదేహాలను అప్పగించారు. నిన్న సాయంత్రానికి వస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే 19 బాడీస్ డిఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి, వాళ్ళ బంధువులతో మ్యాచ్ అయ్యాయి, వాళ్ళకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నామని. సో వాళ్ళకి అప్పగించడానికి వచ్చేటప్పుడు వాళ్ళ భావోద్వేగం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ బాడీస్ని ఏ రూపంలో అప్పగిస్తున్నారు, కనీసం వాటిని ఓపెన్ చేసి బాడీని అప్పగించిన తర్వాత ఆ బాడీని ఓపెన్ చేసి చూడటానికి కూడా అవకాశం లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. కాలిపోయినటువంటి మృతదేహాలను జస్ట్ ప్యాక్ చేసి దానిపైన పేరు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ రాసి, ఎవరి డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో ఆ డీటెయిల్స్ రాసి మాత్రమే వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక భావోద్వేగమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి కాల్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ దగ్గరికి వచ్చి ఎవరైతే తమ వాళ్ళు మిస్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ఆ దగ్గర బంధువులు, వాళ్ళ సంబంధికులవి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని పక్కనే ఉన్న ల్యాబ్లో టెస్ట్ చేస్తున్నారు. సో బహుశా ఇంకొక 2-3 రోజుల్లో వాళ్ళ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక విదేశీ పౌరులు, బ్రిటన్ పౌరులు 53 మంది ఉన్నారు. వాళ్ళను కూడా వాళ్ళ సంబంధికులకి డిఎన్ఏ టెస్టులు చేసి అప్పగించే ప్రక్రియను కూడా చేపడుతున్నారు. ఇక ఎలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై దృష్టి పెడుతూనే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే విషయంపై కూడా దృష్టి పెట్టారు. కానీ ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారు? కనీసం దూరం నుంచి కూడా, ఇక్కడ నుంచి చూస్తున్న ఒక 50 మీటర్ల దూరమే ఉంది, 50 మీటర్ల దూరం కూడా ఉండదు. కానీ ఎందుకు మీడియాని ఈ ప్రదేశానికి రానివ్వడం లేదు? విమాన శకలాల తొలగింపుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియను మీడియాను షూట్ చేయడానికి ఎందుకు అలౌ చేయట్లేదు అని. అంటే ఇప్పటికే 12వ తారీఖున జరిగింది, 4 రోజులు అయిపోతూ ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడ ఏదైనా బాడీస్ ఉంటే అవి డీకంపోజ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఈ విషయాలు ఆ సంబంధికులను మరింత కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ ఎందుకు మెల్లగా నడుస్తుంది అనే విషయం గురించి కొన్ని క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంటుందని గోప్యత పాటిస్తూ ఉన్నట్టున్నారు. ఎందుకంటే కేవలం ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎటువంటి అవాంతరాలు ఏర్పడకూడదు అనే ఉద్దేశంతోనే శిథిలాల తొలగింపు ప్రక్రియను నెమ్మదిగా తరలిస్తున్నారు. ఒకవేళ ఆ శిథిలాలను పూర్తిగా తొలగిస్తే విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనే కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే పూర్తిగా ఆ పరిసరాలన్నింటినీ పరిశీలించి ఆ నమూనాలు సేకరించిన తర్వాత మొత్తం శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. నిన్నంతా కూడా మనం చూసాం, అదిగో టైల్ పార్ట్ పడిన ప్లేస్ అదే. ఇప్పుడు చూడండి ఒకసారి, ఆ గోడలన్నింటినీ కూడా పగలగొట్టి, చుట్టూ ఉన్న గోడలన్నింటినీ పగలగొట్టి ఆ శిథిలాల కింద నుంచి బ్లాక్ బాక్స్ని కూడా రిసీవ్ చేసుకున్నారు, దాన్ని డీకోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైల్ పార్ట్ను క్రేన్ సాయంతో కిందకి తోసేసి దానిపైన ఒక
పెద్ద బరకాన్ని కూడా కప్పి ఉంచారు. ఎందుకంటే నిన్న భారీగా వర్షం పడింది. వర్షం కారణంగా అందులో ఉన్నటువంటి ఆధారాలు ఏమి మళ్ళీ ఒకవేళ అవసరమైతే పరిశోధనకి ఏదైనా కావాల్సి ఉంటే ఆ ఆధారాలు చెక్కు చెదరకుండా ఉండటం కోసమని దాన్ని కవర్ చేసి ఉంచారు. సో అక్కడికి మాత్రం ఎవరిని వెళ్ళట్లేదు. ఒక 30 మీటర్ల దూరంలో 30 నుంచి 50 మీటర్ల దూరంలో మొత్తం పోలీసులన్నీ అందరూ కూడా కార్డన్ చేశారు. బ్యారికేడ్లు పెట్టి ఎవరిని కూడా అక్కడికి లోపలికి వెళ్ళనివ్వడం లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే అసలు ఎందుకు ఈ బోయింగ్ విమానం కూలిపోయింది, ఎందుకు 2 ఇంజన్లు కూడా ఒక్కసారిగా ఫెయిల్ అయ్యాయి అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు అసలు ఈ బోయింగ్ విమానాలు ఇప్పుడు ఎయిర్ ఇండియా వాడుతున్న బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితం, అసలు విమానయాన సంస్థలు సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు పాటిస్తూ ఉన్నాయి, ప్రయాణికుల భద్రతకు 100కి 100% వాళ్ళు భరోసా ఇస్తున్నారా, ఎక్కడైనా విమానయాన సంస్థల్లో మెయింటెనెన్స్లో ఏదైనా లోపాలు ఉన్నాయా, ఈ విషయాలన్నీ తేలడంతో పాటు ఈ మృతులకు సంబంధించి ఆ బాడీస్ని అప్పగించే ప్రక్రియ, ఎక్స్‌గ్రేషియా, వాళ్ళకి ఇచ్చే భరోసా ఏ విధంగా ఉంటుంది, ఇవన్నిటిపైన చాలా ప్రశ్నలు